పాటలో నీళ్ళు వేయడం వాటలు ఎందుకు? జగన్మోహన్ రావు గారు రండి. ఈ వేళ నాలో ఎందుకో ఆశలు. ఉండండి, ఫ్యాన్ ఉండండి. సౌండ్ వస్తుందా? గాలి వస్తుంది, బాగుంది. అట్నుంచి పెడతా, లేకపోతే మీకేం డిస్టర్బెన్స్ రావట్లేదు కదా దాంట్లో? అందులో సౌండ్ వస్తుందా? లేదు కదా? ఓకే, రైట్. అయితే ఓకే, థ్యాంక్ యూ. మీరు ఓకే అంటే మేము ఓకే. మీరు ఓకే అంటే డబుల్ ఓకే ఇక్కడ. నీలోని ఆశలన్నీ నా కోసమే, నా పిలుపే నీలో వలపులై విరిసలే. నీలోని ఆశలన్నీ నా కోసమే, నా పిలుపే నీలో వలపులై విరిసలే. థ్యాంక్ యూ. చిన్న ప్రయోగం. దీన్ని జుగల్బందీ అనుకుంటా. 2 లాంగ్వేజెస్, తెలుగులో ఆమె వాడుతుంది, ఈయన హిందీలో వాడుతున్నాడు. సూపర్ సార్, సూపర్ ట్రై, వండర్ఫుల్, సూపర్గా వాడారు. రండి వేదవతి, గణేష్. నేడే ఈనాడే కరుణించి నన్ను చెలికాడే. తర్వాత మీనా గారు చాలాసేపటి నుంచి రెస్టింగ్లో ఉన్నారు. నెక్స్ట్ ఒక సోలోతో వస్తారు మీనా గారు. నెక్స్ట్ మీది సోలో. అలిగిన వేళ చూడాలా. సూపర్ ఆంజనేయులు, థ్యాంక్ యూ సో మచ్. నీడే ఈనాడే కరుణించి నన్ను చెలికాడే. నీడే ఈనాడే కరుణించి నన్ను చెలికాడే. మగలో విరిసే మమతల మాలలు చెలిమికి కానుక చేసెదవు. మగలో విరిసే మమతల మాలలు చెలిమికి కానుక చేసెదను. ఆరని వల్లపుల హారతి వెలుగుల, ఆరని వల్లపుల హారతి వెలుగుల కలకాలము నిన్ను కొలిచెదను. ఆహా ఆహా చిలిపిగ కసిరే చెలి విసురులలో అలకలుగని నవ్వుకున్నాను. చేతులు చాచి చెంతకు చేరిన, చేతులు చాచి చెంతకు చేరిన ఆచలినే అందుకున్నాను, ఆచలినే అందుకున్నాను. నేడే ఈనాడే మురిపించే నన్ను చెలితానే. నేడే
సాంగ్ రండి అలిగిన వేళనే చూడాలి, ఆ తర్వాత ఆంజనేయుల సాంగ్, ఆ తర్వాత ప్రసాద్ సాంగ్ చినుకు చినుకు పడుతూ ఉంటే. ఆంజనేయులది మాయదారి మాయదారి అందమా. యాదగిరి గారు ఉంటారు, మా ఫ్రెండే, చివరి వరకు ఉంటారు నాతో, ఎప్పుడైనా పాడతాడు ఆయన. ఎనీ టైం సింగిల్ హ్యాండ్ చివరి వరకు ఉంటారు నాతో, ఎప్పుడైనా పాడతాడు ఆయన. ఎనీ టైం సింగిల్ హ్యాండ్ గణేష్ అనే పాత సినిమా ఉంటాయి కదా, ఇప్పుడు ఎనీ టైం సింగిల్ సాంగ్ యాదగిరి గారు. వాళ్ళు ఆవిడ పాడితే వినేస్తున్నాడు ఆయన అప్పుడే. అలిగిన వేళని చూడాలి, గోకుల కృష్ణుని అందాలు. అలిగిన వేళని చూడాలి, రుసరుసలాడే చూపులలోని, రుసరుసలాడే చూపులలోని ముసి ముసి నవ్వుల చందాలు. అలిగిన వేళని చూడాలి. అల్లన మెల్లన నల్ల పిల్లివలే వెన్నెను దొంగిన గజ్జలు కల్లెన. అల్లన మెల్లన నల్ల పిల్లివలే వెన్నెను దొంగిన గజ్జలు కల్లెన. తల్లి మేలుకొని దొంగను చూచి తల్లి మేలుకొని దొంగను చూచి అల్లరిదేమని అడిగినందుకే అలిగిన వేళని చూడాలి, గోకుల కృష్ణుని అందాలు. అలిగిన వేళని చూడాలి. మోహన మురళి గానము వినగా తహతహలాడుచు తరుణులు రాగా. మోహన మురళి గానము వినగా తహతహలాడుచు తరుణును రాగా. దృష్టి తగులునని జడిసి యశోద, దృష్టి తగులునని జడిసి యశోద. తనను చాటుగా దాచినందుకే అలిగిన వేళని చూడాలి, గోకుల కృష్ణుని అందాలు. అలిగిన వేళని చూడాలి. తర్వాత పాటతో మన ముందుకు వస్తున్నారు ఆంజనేయులు గారు, శ్రీదేవి గారు. మాయదారి మాయదారి అందమా అంటూ అందం తాలూకా మాయద మనకు చూపిస్తారు. చెక్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సాంగ్ ప్రసాద్ గారు అన్న వేదవతి, చినుకు చినుకు పడుతూ ఉంటే అని మన ముందుకు వచ్చేస్తున్నాం. చినుకు చినుకు పడుతూ ఉంటే తడిసి తడిసి ముద్దవుతుంటే ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఒకరికొకరు చలిమంటైతే జో జోహారు జోహారు ఈ
వానకు ఈ హాయి లేదు ఏ జంటకు. చిరుకు పడుతూ తడిసి తడిసి ముద్దవుతుంటే ఒదిగి ఒదిగి ఒకటే పోతూ ఒకరికొకరు చలిమంటైతే జోహారు జోహారు ఈ వానకు ఈ హాయి లేదు ఈ జంటకు. నడుము చుట్టేస్తుంటే చెంప చెంప నొక్కేస్తుంటే చిక్కుకురు చిక్కు వేయగా. నడుము చుట్టేస్తుంటే చెంప చెంప నొక్కేస్తుంటే చిక్కుకురు చిక్కు వేయగా. ఊపిరాడలేదని నువ్వు ఉక్కిరి విక్కిరి అవుతూ ఉంటే జేజేలు జేజేలు ఈ రోజుకు. ప్రతిరోజు ఈ రోజు అయ్యేందుకు. చినుకు చినుకు పడుతూ ఉంటే తడిసి తడిసి ముద్దవుతుంటే ఒదిగి ఒదిగి ఒకటే పోతూ ఒకరికొకరు చలిమంటైతే జోహారు జోహారు ఈ వానకు. రెండు గది తీర తొలగిపోతున్నట్టు అవుతుందిరా. గుడ్డు నువ్వు చూస్తూ ఉంటే ఒట్టు వేసుకొస్తుంటే పదునైన పరువాన్ని ఆపేందుకు. పగ్గాలు లేవింకా జంకేందుకు. చినుకు చినుకు పడుతూ ఉంటే తడిసి తడిసి ముద్దవుతుంటే ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఒకరికొకరు చలిమంటైతే జోహారు జోహారు ఈ వానకు ఈ హాయి లేదు ఈ జంటకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నైస్, ఇద్దరు చాలా బాగా పాడారు, సూపర్గా ఉంది సాంగ్. నెక్స్ట్ సాంగ్ వచ్చేసి యాదగిరి సార్ బులిబులి ఎర్రని బుగ్గల దాన అనుకుంటూ సోలో తీస్తూ మన ముందుకు వస్తున్నారు. బులిబులి ఎర్రని బుగ్గల దాన చంపకు చారేడే కళ్ళను మీదే. ఇక్కడ ఒకే యాదగిరి సార్ ఉన్నారు, అదే మీరు. వేదవతి యాదగిరి అంటే గుర్తొస్తుందేమో. ఎర్రని బుగ్గల దాన చంపకు చారడు కన్నుల దాన మరచిపోయావా నువ్వే మారిపోయావా. అయ్యో మరచిపోయావా నువ్వే మారిపోయావా. చెడ్డదారిలో తిరిగానే నీ చెంప దెబ్బలే తిన్నానే. చెడ్డదారిలో తిరిగానే నీ చెంప దెబ్బలే తిన్నానే. మంచి మాట నీ నోట వినాలని ఓ రాధా. ఒక మంచి మాట నీ నోట వినాలని మనసు మార్చుకొని వచ్చానే. బులిబులి ఎర్రని బుగ్గల దాన చంపకు చారడు కన్నుల దాన మరచిపోయావా నువ్వే మారిపోయావా. అయ్యో మరచిపోయావా నువ్వే మారిపోయావా. బొమ్మల పెళ్లి చేసావే ఈ బొమ్మకు హారం వేసావే. బొమ్మల పెళ్లి చేసావే ఈ బొమ్మకు హారం వేసావే. చచ్చి బ్రతికి నీ చెంతకు వస్తే అయ్యో రాధా
నేను చచ్చి బ్రతికి నీ చెంతకు వస్తే నన్నే కాదని అంటావే అంటావే బుల్బులి ఎర్రని బుగ్గల దాన చంపకు చారడు కన్నుల దాన మరచిపోయావా నువ్వే మారిపోయావా అయ్యో మరచిపోయావా నువ్వే మారిపోయావా అంటావే నీ రాజానే కాదంటావే కళ్ళు తెరుచుకో కళ్ళు తెరుచుకో నిజం తెలుసుకో కావాలంటే పరీక్ష చేసుకో చూసుకో బుల్బులి ఎర్రని బుగ్గల దాన చంపకు చారెడు కన్నుల దాన మరచిపోయావా నువ్వే మారిపోయావా అయ్యో మరచిపోయావా నువ్వే మారిపోయావా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇదంతా మీ స్ఫూర్తే. ప్రతి మేము మీట్లో పాల్గొంటాము. సారు వీళ్ళు శ్రీదేవి గారు వీళ్ళు ఎట్లా అభినయం చేస్తారో చూసాము. ఇప్పుడు స్ఫూర్తి వాళ్ళేం మాకు. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం ఈ కథలన్నీ చెప్పకండి సార్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కథలు విని విని నేను చెవు ఎప్పుడైతే మీ ఆవిడ పక్కన వచ్చి నిలబడిందో మీలో ఉత్సాహము అలా డొర్లుకుంటూ ఎంత స్పీడ్గా వచ్చిందంటే ఎలా చెప్పమంటారు, వందే భారత్ స్పీడ్లో వచ్చేసి ఆవిడ్ని చూస్తూ నన్ను మర్చావా, ఓ రాధా అంటావా, నన్ను రాజా అనవా అని ఎంత హాయిగా పాడారు సార్. అసలు పాట నేను ఆడలేదు చూడలేదు, మీది చూసిన తర్వాత నాకు అర్థమైంది పక్కన మీ ఆవిడ ఉంటే మీరు అదరగొడతారని. థ్యాంక్ యూ, సూపర్గా పాడారు సార్, వండర్ఫుల్. ఇంత హుషారుగా ఒక ప్రేమికుడు పాడాడు కదా, ప్రేమలో హుషారు ఉంటుంది, ప్యాథాస్ ఉంటుంది, బాధ ఉంటుంది, ఫీల్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది కదా. ఇంత హాయిగా సంతోషంగా అందరూ ఎగిరాం కదా, ఒక్కసారి ఆ ప్రేమలో బాధ ఏంటో ఒకసారి చూద్దామా. మనసు గతి ఇంతే. ఒకసారి ఘంటసాల దగ్గరికి వెళ్దాం మనం. మనసు గతి ఇంతే మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసు గతి ఇంతే సుఖము లేదంతే మనసు గతి ఇంతే మనసు గతి ఇంతే. ఇది ఆర్డినరీ లిఫ్ట్ ఆఫ్ డ్రింక్ ఫ్రమ్ హర్బల్ లైఫ్. ఈ డ్రింక్లో ఏ మత్తు లేదు, ఓన్లీ ఎనర్జీ ఉంది కాబట్టి మళ్ళీ ఎనర్జెటిక్గా బయటకు వచ్చేసాను. ఆ పాటలో ఎంత మంచి పాట అంటే అసలు ఈ పాట విని ఏడవని వాళ్ళు ఎవరు లేరు. నేను మిమ్మల్ని ఇది ఏడపించొద్దని నేను కొంచెం యాక్షన్ చేశాను ఇందులో. యాక్చువల్గా ఎంత మంచి మధురమైన ఒక ప్యాథాస్ అనరు దీని, యాక్చువల్గా ఒక ఫీల్ ఉన్న పాట. మా అమ్మ చాలా అప్పట్లో రేడియో ఉండేది మా ఇంట్లో, మర్ఫీ రేడియో అని చెప్పేసి. అది ఒక్కొక్కసారి పాడదు కరెక్ట్గా, దానికి ఇటుపక్క అటుపక్క కొట్టాలి, ఒక దెబ్బ వేస్తే పాడుతుంది అనమాట. కరెక్ట్గా ఈ పాట అనౌన్స్ చేయగానే మా అమ్మ ఏం చేస్తుందంటే అక్కడికి వచ్చి ఆ పాట దగ్గర నిలబడిపోతుంది. అది అప్పుడే మక్కర్ చేస్తుంది, ఒక్కటి కొడుతుంది ఒకసారి, అట్లా కొట్టి కింద పడిపోయింది ఒకసారి, అది 3 ముక్కలైంది. ఆ పాట రాగానే అలా పాటలో లీనమైపోయి ఆ పాట మొత్తం వినేసి 2-3 లీటర్లు నీళ్లు వదిలేసి కళ్ళ నుంచి అప్పుడు వంటలు చేసేదనమాట. అందుకని నేను ప్రతిరోజు కోరుకునేవాడిని, ఈ పాట మాత్రం వేయకయ్యా, దయచేసి జనరంజని కార్యక్రమంలో ఈ పాట వేయకండి అని నేను వేడుకునేవాడిని. అలాంటి ఒక మంచి మధురమైన గీతం ఘంటసాల గారు మాత్రమే పాడగలరు. తర్వాత వాళ్ళు చాలామంది పాడారు, కానీ ఘంటసాలకు దీటుగా ఎవ్వరూ పాడలేరు. ఆ ఫీల్ కానీ ఆ మధురమైన గానం కానీ మనకు రియల్లీ వండర్ఫుల్. దేవుడిచ్చిన గిఫ్ట్, ఆయనకు వరం, ఆయన మనకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ఒక విషయంలో పోతే అలా వెళ్ళిపోతుంటాం అనమాట, మళ్ళీ ఎప్పటికప్పుడు బయటికి రావాలి.
ఓకే, శివరంజని అంటూ నెక్స్ట్ ఒక సూపర్ సోలో తీసుకొని వస్తున్నాడు ప్రసాద్. వచ్చాయబ్బా. తూర్పు పడమరలో శివరంజని. గట్టిగా పాడతావా? అరవకూడదు. ఆదరం సుమధుర మధు కలశం శివరంజని నవరాగిని వినంతనా. ఆదరం సుమధుర మధు కలశం శివరంజని నవరాగిని వినంతనా. దాసీకృత నవరస రాగచంద్రిక లలిత లావణ్య వైద సౌందర్య దరిత చంద్రిక. రావే రావే నా శివరంజని మనోరంజని రంజని నా రంజని. నీవే నీవే నాలో పలికే నాదానివి, నీవే నాదానివి, నీవే నీవే నాదానివి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సూపర్గా పాడాడు. ఎందుకంటే ఈ పాట అంత ఈజీ కాదు, కానీ ట్రై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పాటైనా మేము కూడా స్టార్టింగ్లో ఒక్కసారి పాడంగానే మనం ఏం పెద్ద సింగర్లో అయిపోం, ఆ పాట కరెక్ట్గా వచ్చేది. ఎందుకంటే ఈవెన్ బాలసుబ్రహ్మణ్యం పాడినా, ఘంటసాల పాడినా, ఏ సింగర్ పాడినా వాళ్ళు 4-5 సార్లు ప్రాక్టీస్ చేసి ఆ మ్యూజిక్తో లయబద్ధంతో పాడితేనే వాళ్ళకి పాట వస్తుంది. మనము అది చూడగానే ఒకసారికి రాదు, కానీ సూపర్గా అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన చూడండి, బుల్లి బుల్లి ఎర్రని బుగ్గల దాన, నేను ఇంతవరకు ఆ పాట వినలేదు. దాంట్లో ఇన్ని యాక్షన్ ఉన్నాయా, పక్కన ఆవిడ కనపడంగానే ఫుల్ యాక్షన్తో ఆయన పాట పాడాడు. కాబట్టి ఆ పాట అనేది మనం ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. నేను ఇదే పాట సిప్పికుల్ ఇరుకుదు, అదే సిప్పి ఇరుకుదు ముత్తు ఇరుకుదు అనే పాట నేను 2006లో పాడాను. ఫస్ట్ నా స్కూల్లో ఫస్ట్ తమిళ్ సాంగ్. అప్పట్లో తమిళ్ ఎక్కువ పాడేవాడిని, తర్వాత తెలుగులో ఎక్కువ పాడడం ప్రారంభించాను. అప్పుడు ఈ పాట పాడినప్పుడు సిప్పి ఇరుకుదు ముత్తు మిరుకుదు అనేది నాకు అర్థం కాదు. ముత్తు అనేది నేను ముత్తం అనుకునేవాడిని. ముత్తం అంటే కిస్సు, ముత్తు అంటే ప్యల్, అదే ముత్తు పల్ అది. సో అలా పాటను అర్థం చేసుకోవాలి, పాటలో దిగాలి, పాటలో లీనమవ్వాలి. ఇన్ని చేస్తే కానీ ఆ పాట రాదండి కదా. ఓకే, నెక్స్ట్ పాటకి వెళ్ళిపోదాం. అడగాలని ఉంది, ఒకటి అడగాలని ఉంది. ఎవరిని అడుగుదాము? ఎవరు బాబు అడిగింది? పక్కింటి వాళ్ళని అడిగితే కొడతారు నాయన, మన ఇంటి వాళ్ళని అడగాల. రామ్మ శ్రీదేవి గణేష్. నెక్స్ట్ సాంగ్ కళ్ళలో పెళ్లి పందిరి, మాధురి యాదగిరి గారు. ఆ నెక్స్ట్ సాంగ్ జగన్మోహన్ రావు సోలో హిందీ సాంగ్. హిందీయా తెలుగువా? ఓకే, పాడదామండి, సోలో కూడా పాడదాం. అడగాలని ఉంది, ఒకటి అడగాలని ఉంది, అడగాలని ఉంది, ఒకటి అడగాలని ఉంది. అడిగిన దానికి బదులిస్తే అందుకు బహుమానం ఒకటి ఉంది. అడగాలని ఉంది, ఒకటి అడగాలని ఉంది. ఎదురుగా నిలుచుంటే ఎంతో ముద్దుగా మురిసేదేది, ఎదురుగా నిలుచుంటే ఎంతో ముద్దుగా మురిసేదేది. అంది అందుకుంటే
ఇంకెంతో అందం చిందేది చేప చూపు ఆహా సిగ్గు ఓహో మొగ్గ ఆహా మొగ్గ కాదు కన్నెపిల్ల బుగ్గ అడగాలని ఉంది అడగాలని ఉంది ఒకటడగాలని ఉంది అడిగిన దానికి బదులిస్తే ఇస్తే అందుకు బహుమానం ఒకటుంది అడగాలని ఉంది ఒకటడగాలని ఉంది కొత్తగా రుచి చూస్తుంటే మత్తుగా ఉండేది మళ్ళీ తలచుకుంటే మరింత రుచిగా ఉండేది వెన్న జున్ను తీపి ఆహా, పులుపు ఆహా పులుపు కాదు తొలి బలపు ఆహా అడగాలని ఉంది ఒకటి అడగాలని ఉంది ఎంతగా చలి వేస్తుంటే అంతగా మనసయ్యేదేది ఎంతగా చేరదీస్తే ఎంతగా చేరదీస్తే అంతగా మురిపించేదేది కుంపటి దుప్పటి కొంగలి కంబలి ఆ కంబలి కాదు కౌగిలి అడగాలని ఉంది ఒకటి అడగాలని ఉంది అడగాలని ఉంది అది అడగాలని ఉంది అడగగానే ఇచ్చేస్తే, ఆ. అడగగానే ఇచ్చేస్తే, అందులో రుచి ఏముంది? ఆహా అది సూపర్ ఇది ఎట్లుందంటే అలా ఉందన్నమాట సూపర్గా ఉంది కదా అదనమాట బాగుందా మళ్ళీ ఒకసారి చప్పట్లు కొట్టండి థ్యాంక్ యూ చప్పట్లు కొడితే చలికాలంలో వేడి పుడుతుంది వేడి పుడితే ఉత్సాహం వస్తుంది ఉత్సాహం వస్తే ఎనర్జీ వస్తుంది ఎనర్జీ వస్తే యాదగిరి గారిలాగా లేచి వచ్చి పాట పాడడానికి వచ్చేస్తున్నటువంటి అట్లా వస్తుంది రండి కళ్ళలో పెళ్ళి పందిరి కనబడసాగి కళ్ళలో పెళ్లి పందిరి కనబడసాగే పల్లకీలో ఊరేగే ముహూర్తం అదిలో కదలాడే కళ్ళలో పెళ్లి పందిరి కనబడసాగే పల్లకీలో ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో పెదవిపై మిదిలే నగవులతో వధువు నన్ను ఓరగా చూస్తుంటే జీవితాన పూలవాన కళ్ళలో పెళ్లి పందిరి కనబడసాగే పల్లకీలో ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే చల్లాయి చల్లగా మ్రోగి పన్నీటి జల్లులే రేగి మనసైన వరుడు దరిచేరి మెడలోన తాళి కడుతుంటే జీవితాన పూల
పల్లకిలో ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే. వలపు హృదయాలు పులకించి మధుర స్వప్నాలు ఫలించి వలపు హృదయాలు పులకించి మధుర స్వప్నాలు ఫలించి లోకమే వెన్నెల వెలుగైతే భారీ నందనవనమైతే జీవితాన పూలవన కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే పల్లకిలో ఊరేగే ముహూర్తం మరిలో కదలాడే. జగన్మోహన్ రావు వేదవతి తొందరగా వచ్చి ఏం పాట? నిన్నే నిన్నే చెలి బబ్రువాహన మూవీ అదేనా? నిన్నే నిన్నే చెలి నిలు నిలుమా నిను విడి నిలువగలేను సుమా నిన్నే నిన్నే చెలి నిలు నిలుమా చెలి నిలు నిలుమా నీ కను సన్నల నన్ను కరుణించిన ఈ సన్యాసి మారేను సంసారిగా చెలి నిలు నిలుమా. ఓహో అని ఇద్దరు భలే ఉత్సాహంగా ఉన్నారండి. ఆయనకేమో 65, ఈవిడికేమో దగ్గర దగ్గర 59, 60 ఆ రేంజ్కి వచ్చింది. చిన్నపిల్లలు గట్టిగా వాడట్లేదు కానీ పర్వాలేదండి. ఈవిడికి 20 అండి. సారీ, ఐఎమ్ సారీ.